హైదరాబాద్ రంగారెడ్డిని ప్రపంచంలోనే బెస్ట్ నగరాలుగా తీర్చిదిద్దుతామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నగరాన్ని అభివృద్ధి చేస్తామంటే కొంతమంది అడ్డుపడుతున్నారని ఫైర్ అయ్యారు. హైదరాబాద్ను చూడటానికి వచ్చేవాళ్లు ఇకపై ఎకో పార్కును కూడా చూస్తారని అన్నారు. మూసీ అభివృద్ధితో హైదరాబాద్లో నైట్ ఎకానమీని సృష్టించబోతున్నామన్నారు. నిర్లక్ష్యానికి లోనై ఇవాళ హైదరాబాద్ నగరం అంటే మొత్తం చెత్త నిండిపోయిందనే కాడికి తీసుకొచ్చారు. చెత్త ఎత్తటోళ్ళు లేరు అనే కాడికి వచ్చింది. ఎంత గొప్ప నగరమైనా, ఎంత మంచి ఇల్లు అయినా, ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి ఇటాలియన్ మార్బుల్ వేసి కట్టుకున్నా ఎప్పటికప్పుడు సాఫ్ చేసుకోకపోతే, ఎప్పటికప్పుడు ఊడ్చి తూడ్చుకోకపోతే ఏదైనా మట్టి కొట్టుకొని పోతుంది. ఆ తర్వాత కొంతకాలం అయిపోయినాక చూడబుద్ధి కాకుండా అవుతుంది. అంతేనా? 4 రోజులు స్నానం చేయకపోతే మనం కూడా ఎంత అందంగా ఉన్నా బాగా కనిపించాం, జుట్టంతా అట్లా ఇట్లా అయిపోయి. అట్లాంటిది మన నగరాన్ని జర మంచిగా చేసుకుందామంటే కొంతమంది అట్లెట్లయితుంది, మేం చేయలేదు నువ్వెట్లా చేస్తావు అంటారు. అరే నువ్వు చేయలేదా, నీ సొంతానికి ఏదో ఏంది జన్వాడలో ఫామ్ హౌస్ కట్టుకున్నావు, ఇంకొక ఆయన గీడ మోయినాబాద్లో ఫామ్ హౌస్ కట్టుకున్నావు, ఇంకో వాళ్ళ చుట్టం శక్కర్పల్లి దగ్గర కట్టుకురు, గాసారి అవతల దిక్కు కట్టుకుండు. నీ సొంతానికి నువ్వు కట్టుకున్నావు, సంతోషం. పెద్ద పెద్ద ఫామ్ హౌజులు కట్టుకున్నావు, మంచిగా బంగ్లాలు కట్టుకున్నావు, మాకేం అభ్యంతరం లేదు. మేము ఇప్పుడు పేదోళ్లకు పిల్లల్ని తీసుకొని ఎక్కడికన్నా పోవాలంటే, మా తల్లులు చాలా మంది ఉన్నారు, పిల్లలు 5 ఏళ్ళు 10 ఏళ్ళ పిల్లలు. సింగపూర్ పోనీకే మనకు పాస్పోర్టు లేదు. సింగపూర్ పోవాలంటే ఇంటి ఆయన పోనీయడు, అంత ఆర్థిక స్తోమత మన దగ్గర లేదు. ఇవాళ మల్రెడ్డి రంగారెడ్డి గారు భారత్ ఫ్యూచర్ సిటీ అని 30,000 ఎకరాల పెద్ద నగరాన్ని నిర్మించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపిస్తున్నాడు. ఇవాళ ఈ మూసీ నది మొత్తం మురికి నిండిపోయింది. ఊర్లల్లో నుంచి వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉండడానికి వీలు లేక ఆ మూసీ నదిలో దోమలకు మురికికి ఆన్నే ఉండి గుడిసెలేసుకొని బతుకుతారు. ఎవ్వరు కూడా మురికిలో బతుకోవాలని కోరుకోరు. ఏ విధి లేనప్పుడు, ఏ ఆదరణ లేనప్పుడు, మనకి ఏ అవకాశం లేనప్పుడే పోయి మనము ఎక్కడనో స్లమ్లలోనో బస్తీలలోనో లేకపోతే మూసి కాలువ పక్కన మనం బతుకుతున్నాం. ఆ మురికి వాసనలో మనం వండుకున్న చికెనో మటనో ఇది వదిలేసి ఆ మురికి వాసనే గోరెటెంకన బాటలు వాడిండి మీకు తెలుసుగా ఎట్లున్నది అనేది. అట్లాంటి పరిస్థితి నుంచి బయటికి తీసుకురావాలి, మంచి నగరాన్ని నిర్మించుకోవాలి. ఔటర్ రింగ్ రోడ్ ఎట్లుందో అట్లనే రీజనల్ రింగ్ రోడ్ వేసుకోవాలి. మనం బుల్లెట్ ట్రైన్ చూడాలంటే జపాన్ పోవాలి. సరిగ్గా 5 ఏళ్లలో శంషాబాదే పెద్ద జంక్షన్ అయి శంషాబాద్ నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్ వస్తుంది, శంషాబాద్ నుంచి పూనాకు బుల్లెట్ ట్రైన్ వస్తుంది, శంషాబాద్ నుంచి చెన్నై వయా అమరావతి నుంచి బుల్లెట్ ట్రైన్ వస్తుంది. రేపు ఈ దేశంలో ఎవరు బుల్లెట్ ట్రైన్ చూడాలన్నా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కలకు రావాల్సిందే. ఇవాళ మొత్తం అనుమతులు వచ్చేసినాయి. 2.5 గంటలలో బుల్లెట్ ట్రైన్లో కూర్చుంటే బెంగళూరు పోవచ్చు, 1.5 గంటలో అమరావతి పోవచ్చు, 2-3 గంటలలో చెన్నై పోవచ్చు, 3 గంటలలో పూనా బొంబాయి పోవచ్చు. ట్రైన్లు ఎక్కి కూర్చుంటే 3 గంటలలో 7 గంటల ఆడికి పోయేటట్టు ఇలా మనం మంజూరు చేసుకున్నాం. మరి రీజనల్ రింగ్ రోడ్డు కట్టాలన్నా, రేడియల్ రోడ్స్ వేయాలన్నా, బుల్లెట్ ట్రైన్ నిర్మించాలన్నా ఎవరితో ఒకరితో ఏదో కొంత భూమి తీసుకోవాల్సిన పరిస్థితి. భూమి పోయిన దుఃఖం ఉంటుంది, కానీ ఇంకో దగ్గర అంత భూమి కొనుక్కునేటట్టు మీకు మంచి నష్టపరిహారం ఇప్పించే బాధ్యత నాది. మిమ్మల్ని అనాథం చెయ్యను. మీ ఆస్తి ఎక్కడికి ఒకవేళ అక్కడ పోతే జర అసూట పోయి కొనుక్కుంటాం. ప్రపంచంలోనే గొప్ప నగరాన్ని ఇక్కడ నిర్మిస్తున్నాము. ఇది ప్రారంభమే. ఇక్కడ రాబోయే రోజుల్లో వచ్చే అభివృద్ధి ప్రపంచంలో ఎవరైనా ఇలాన్ మస్క్ నుంచి ట్రంప్ కూడా ఇక్కడికి వచ్చి, ఈ మధ్యకాలంలో ట్రంప్తో వాళ్ళ సంబంధించిన వ్యాపార సంస్థలతో కూడా మాట్లాడుతున్నాం. పెద్ద పెద్ద సంస్థల్ని ఇక్కడికి తీసుకొచ్చే విధంగా మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఈడ సర్కిల్ కడుతున్నాం, జంక్షన్ పెద్దది. ఈ ఏరియాలోనే మీకు కండ్లు మూసి తెరిచే లోపల ప్రపంచంతో పోటీ పడే అభివృద్ధి ఇక్కడ నడుస్తుంది. అందుకే మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఎలివేటెడ్ కారిడార్స్తో పాటు ఇంటర్నేషనల్ స్థాయి అభివృద్ధి ఇక్కడ జరగబోతుంది. మన నగరంలో ఉన్న గొప్ప గొప్ప కట్టడాలు, చారిత్రాత్మకమైన కట్టడాలను చూడడానికి ప్రపంచ దేశాల నుంచి వచ్చే విధంగా ఈరోజు మనం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. గొప్ప నగరాన్ని నిర్మించుకుంటున్నాం, గొప్ప పార్కులు నిర్మించుకుంటున్నాం. ఇవన్నీ కూడా మన ప్రజలకు ఆహ్లాదంతో పాటు వ్యాపారము లాభసాటిగా ఉండేటట్టు చేస్తున్నాం. ఇవాళ ఈ పార్క్ అంతా డెవలప్ అయితే దీని చుట్టూతో చిన్న చిన్న వ్యాపారస్తులందరికీ లాభం జరుగుతుంది. ఇవాళ మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంటే గుంపులు గుంపులు వచ్చి అడ్డం పడుతున్నారు.
ఆ యొక్క మస్తు సార్లు మంత్రి అయింది, ఆ యొక్క ఈ ప్రాంతం అంతా తిరిగింది. ఎనడైనా మీకోసం ఆ అక్క ఆలోచన చేసిందా? ఇవాళ మీకు మంచి జరుగుతుంటే ఎంబడి తీసుకొని వచ్చి అందరిని ఇడ తిప్పి చూపిస్తుంది అక్క. ఆ అక్క ఎవరో మీకు తెలుసు, నాకు తెలుసు. మరి గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంటు, ఢిల్లీలో యమునా నది రివర్ ఫ్రంటు, ఉత్తరప్రదేశ్లో గంగా నది రివర్ ఫ్రంటు ఎట్లయితే అభివృద్ధి చేసిండ్రో ఇవాళ హైదరాబాదు నగరంలో కూడా మూసీ నది రివర్ ఫ్రంట్ను మనం డెవలప్ చేసుకుంటున్నాం. దీని చుట్టూత రాత్రిపూట మొత్తం వ్యాపారాలు ఓపెన్ చేస్తాం. పొద్దుటిపూట పని చేసుకోవడమే కాదు, రాత్రిపూట పనిచేయడానికి కూడా మూసీ నది ఒడ్డున రెండు వైపులా రాత్రి మొత్తం వ్యాపారాలు జరిగేటట్టు హోటళ్ళు, వ్యాపారాలు, కూరగాయలు, పంటలు, ట్యాక్సీ అన్నీ చేసి మొత్తం లైట్లు పెట్టి బ్రహ్మాండంగా పెట్టి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి శాంతి భద్రతలను పటిష్టంగా అమలు చేసి పొద్దుపూట కష్టం చేసుకున్న వాళ్ళు సాయంత్రం పోతే కూరగాయలు కొనుక్కోవాలనుకున్నా, బట్టలు కొనుక్కోవాలనుకున్నా, పిల్లల్ని తీసుకెళ్ళి ఇంత హోటల్లో మనం ఇంత మంచి భోజనం పెట్టించి మొత్తం అట్లా నగరాన్ని చూపించి రావాలనుకున్నా ఈరోజు మొత్తం ఇదంతా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. దీన్ని నైట్ ఎకానమీ అంటారు. పొద్దుపూటనే కాదు, రాత్రిపూట పరిశ్రమలు ఎట్లయితే జరుగుతున్నాయో నైట్ టూరిజంని కూడా మనము, లేక్ టూరిజంని కూడా మనం ఇవాళ డెవలప్ చేయాలనుకుంటున్నాం. అందుకే 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మొదటి రోజు ఒక మంచి ప్రణాళికకి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకొని ఈ స్ఫూర్తితోని ముందుకు వెళ్దామనుకుంటున్నాము. మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాము, మన చదువుకున్న పిల్లలకు మనం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాము. పిల్లలకు పని లేకపోతే వాళ్ళు రోడ్ల మీద చెడు అలవాట్లకు పడితే తల్లిదండ్రులకు తెలిసి ఆ దుఃఖం ఏందో. పిల్లగాడు చేతికి రాకపోతే, చదువుకున్న పిల్లగానికి ఉద్యోగం రాకపోతే, ఉద్యోగం లేక పిల్లగాడు చేతికి రాకుండా అక్కడనో ఇక్కడనో చెడు అలవాట్లు పడి రాత్రిపూట ఇంటికి రాకుండా తిరిగితే ఆ తల్లికి తెలుసు ఆ బాధ ఏందో. ఆగర్భ శ్రీమంతులకు ఫామ్ హౌస్లు ఉన్నోనికి బాధ, నొప్పి, పేదోని బాధ తెలియదు. అందుకే ఇవాళ పేదోళ్ళ గురించి ఆలోచన చేసి ఒక మంచి ప్రణాళిక తీసుకొని మిమ్మల్ని అందరినీ ఒప్పించి మెప్పించి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాము. ఇవాళ మీకు మంచి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు ఉన్నారు. వారు అన్ని విషయాలు నాతో మాట్లాడుతున్నారు. మీకు ఎవ్వరికి నష్టం జరగకుండా ఈ అభివృద్ధిలో మిమ్మల్ని భాగస్వాములను చేసి ఏ ఏరియాలో స్లమ్లలో ఉన్న వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తే అక్కడనే కట్టించన్నా, దూరం అంటే పోతలేరు, అక్కడోళ్ళు ఇక్కడ, ఇక్కడోళ్ళు అక్కడ పంచాయతీ అవుతున్నదని చెప్పిండు. నా దృష్టికి వచ్చింది. తప్పకుండా ఏ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి ఆ నియోజకవర్గాలనే, ఆ పక్కనే ఈ పక్కనే ప్రభుత్వ భూములు ఎత్తికి మీకు మంచిగా ఇండ్లు కట్టించడానికి అన్ని రకాల ఏర్పాట్లు నేను చేస్తా. అందుకే ఇవాళ ఇన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఈ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ఆడబిడ్డలందరూ నిండు మనసుతోనే ఆశీర్వదించండి. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఆలస్యం అయినందుకు మా అక్కల్ని అందరినీ మన్నించమని అడుగుతూ, మా ప్రకాశాన్ని నీ వచ్చిన వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని పండుగపూట భోజనానికి వినవాడని మా ప్రకాశానికి సూచన చేస్తూ, చాలా పాజిటివ్ అప్రోచ్తోని విశ్వేశ్వరరెడ్డి గారు ఈ ప్రాంత అభివృద్ధికి సహకరిస్తున్నారు. పార్లమెంట్ సభ్యుడిగా వారిని కూడా అభినందిస్తూ, అభివృద్ధి విషయంలో రాజకీయాలు లేవు, ప్రభుత్వ ప్రణాళికలో రాజకీయ ఉపన్యాసాలు కూడా తావు లేదు. అందరినీ కలుపుకొని అభివృద్ధి పదం వైపు నడిపిస్తానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు అక్కలారా.